ఫ్రెండ్స్, సింగపూర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్‌కి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆ బాబు దాదాపుగా రోజున్నర పాటు హాస్పిటల్‌లో ఉండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే 6 ఏళ్ల పసిపిల్లాడు అలా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు అంటే ఒక రకంగా మృత్యువుతో పోరాడినట్టే. అయితే ఇక అసలు నిజానికి జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ సింగపూర్‌లో దాదాపుగా 18 మంది పిల్లలలో ఒక ఆస్ట్రేలియన్ పాప కూడా చదువుకుంటుంది. ఆ పాప చనిపోవడం జరిగింది ఈ అగ్ని ప్రమాదం వల్ల. అయితే మార్క్ శంకర్‌కి ఎంత అదృష్టం అంటే పవన్ కళ్యాణ్ చేసిన పుణ్యం కానీ, లేకపోతే ఆ బాబు అదృష్టం వల్లనైతేనేమి కానీ, ఇక మృత్యు నుంచి బయటపడి చాలా క్షేమంగా ఇంటికొచ్చాడనమాట. అయితే విషయంలోకొచ్చినట్టయితే ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొడుక్కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆయన అరకులోని చిన్న చిన్న గ్రామాల్లో పర్యటనలు చేస్తూ అక్కడ ప్రత్యక్షంగా ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా అక్కడికక్కడే తేల్చడానికి నడుం బిగించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన వెంటనే సింగపూర్‌కి బయలుదేరకుండా ముందుగా ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క యోగక్షేమాలు పూర్తయిన తర్వాత నేను తిరుగు ప్రయాణం అవుతాను అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక ఇప్పుడు తాజాగా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి మాట్లాడారనమాట. అయితే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాబుకి ఎలా ఉంది, శంకర్ ఎలా ఉన్నాడు అని చెప్పేసి చాలా విషయాలు కనుక్కున్న తర్వాత కొన్ని రోజుల పాటు మీరు బాబు దగ్గరే ఉండండి. ఇక్కడ అన్ని పనులు నేను చూసుకుంటాను అనంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, లేదు సార్, నేను వెంటనే వచ్చేస్తున్నాను. నాకొక్క రోజు గడువివ్వండి. బాబు దగ్గర నేను ఒక రోజు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను తిరుగు ప్రయాణం అవుతాను. ఒకవేళ గనక ఇక్కడే ఉండి నేనేదన్నా చేయాలన్నా కూడా నేను ఇమ్మీడియేట్‌గా రాత్రి లేదు, పగలు లేదు. ఏ పనికైనా, ఏ సమయంలో అయినా నేను సిద్ధం. అంతేకాని ముందుగా నేను ప్రజలు, ఆ తర్వాతే కుటుంబం అనుకున్న తర్వాతే నేను ఈ ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఒక పార్టీని పెట్టాను. ప్రజల కోసం నేను నా స్వార్థాన్ని కూడా వదిలేసి నిరంతరం కష్టపడుతున్నాను అంటూ ఆయన చెప్పడంతో చంద్రబాబు నాయుడే షాక్ అయ్యారట. ఎందుకనంటే సాధారణ కన్న కొడుక్కి అంత అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా సరే అలా ఉంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగా ప్రజలు, ఆ తర్వాతే కొడుకు అని చెప్పడంతో ఇక ఎమోషనల్ అయిపోయారట చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక రోజు లేదా 2 రోజుల్లో తిరుగు ప్రయాణం అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ చాలామంది ఫ్యాన్స్ మాత్రం బాబు దగ్గర మీరుండాలని, కొన్ని రోజుల పాటు బాబు దగ్గర మీరుండాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.